మైనార్టీ మహిళలు ఒక్క దగ్గరికి వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు మరీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మరి మీరందరూ 35,000 మెజార్టీతోని గెలిపించి మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన మరి రేవంత్ రెడ్డి గారు మరి మీకోసం మరి ఈ ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనార్టీ మహిళల కోసం మరి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా మరి లబ్ధి చేకూరాలనే విధంగా మరి ఈ రోజు 2,135 కుటుంబీషన్లు ఈ మహిళలకు ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఇవ్వడానికి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇదే విధంగా మరి కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఒక షాదిఖానా ఏర్పాటు చేసే విధంగా మరి కొడంగల్ మండలానికి కూడా మరి 2.5 కోట్లు శాంక్షన్ అయినాయి. మరి అదే విధంగా ప్రతి ఒక్క శ్మశాన వాటికకు ముస్లిం శ్మశాన వాటికకు మరి కాంపౌండ్ వాల్స్ మరి ఫెన్సింగ్ అన్ని చేయడానికి కూడా అన్ని ప్రపోజల్స్ తీసుకోవడం జరిగింది. మరి అవి కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఊర్లో మరి శ్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ నిర్మించే విధంగా మరి అది కూడా చర్యలు తీసుకోబడతాయి. మరి అదే విధంగా మరి ముస్లిం మహిళలకు ముఖ్యంగా గొర్రెలు పెంచుకోవడానికి లేదా బర్రెలు పెంచుకోవడానికి మరి 2 లక్షల రూపాయలు కూడా మరి ఇవ్వడం సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మరి 40,000 రూపాయలు మాత్రమే గవర్నమెంట్ కు తిరిగి కట్టొచ్చు. 1,60,000 రూపాయలు సబ్సిడీ కింద ఇవ్వబడుతుంది. మరి వాటిని కూడా మీరు అందరూ సద్వినియోగం చేసుకొని మరి ఆర్థికంగా వెసులుబాటు చేసుకొని మరి మీరందరూ మీ యొక్క పిల్లలను మంచిగా చదివించుకొని మరి ఇదే విధంగా పిల్లలను మంచిగా మరి వాళ్ళు స్థిరపడే విధంగా తయారు చేసుకునే దానికి మరి ప్రభుత్వం తరఫు నుంచి మరి ఎన్నో స్కీమ్లు మరి కొడంగల్ నియోజకవర్గంలో ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి గారు ఎల్లవేళలా మరి తయారుగా ఉన్నాడు. మరి మీరందరూ వాటిని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకొని మీ కుటుంబాలకు ఆసరగా ఉండాలని కోరుకుంటూ మరి మీరందరూ మరి ఎవరు మిషన్ దగ్గర వాళ్ళు ఉండి వాళ్ళ ప్రొసీడింగ్ తీసుకొని వాళ్ళ కుట్టు మిషన్ అంటే 7,500 రూపాయలతోని ప్రతి ఒక్క మహిళకు మరి కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మరి ప్రతి ఊర్లో ఒక 2, 3 లేదా 4 మరి కుట్టు మిషన్ మరి కటింగ్ నేర్చుకొని మరి టైలరింగ్ చేసుకొని వారి కుటుంబాలను మరి మీరే మీ పిల్లలకు చదువులకు కానీ మీ కుటుంబ పోషణకు కానీ మరి ఉపయోగించుకునే విధంగా చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఎవరి స్థానంలో వాళ్ళు ఉండి వాళ్ళ కుట్టు మిషన్ ప్రొసీడింగ్ తీసుకొని మిషన్లు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటున్నాను మిత్రులారా. अब जो है आपके मंडल वाइज एमपीडीओ जो है प्रोसीडिंग ऑर्डर आपको देंगे, वो उसके ऊपर एक नंबर है।